ఈ సీజన్ లో మోస్ట్ కన్సిస్టెంట్ ప్లేయర్ గా రాణిస్తున్నాడు గుజరాత్ టైటాన్స్ ఆల్ రౌండర్ సాయి సుదర్శన్. కెప్టెన్ శుభ్మన్ గిల్ తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న సాయి ప్రత్యర్థి బౌలర్లను చిత్తు చేస్తూ ఎన్నో రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు. ఈ సీజన్ లో జీటీ 6 మ్యాచ్లు గెలవడంలో సాయి సుదర్శన్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటి వరకు ఆడినటువంటి 8 మ్యాచ్ల్లో 52.13 సగటుతో 417 పరుగులు సాధించాడు. అయితే ఇందులో 5 అర్ధ సెంచరీలు నమోదవడం గమనార్హం. ఐపీఎల్లో ఒక ఆల్రౌండర్ ఈ విధంగా బ్యాటింగ్ చేయడం అరుదనే చెప్పాలి. తొలి మ్యాచ్లో 74 పరుగులు చేసిన సుదర్శన్ రెండో మ్యాచ్లో 63 పరుగులతో సత్తా చాటాడు. మూడో మ్యాచ్లో 49 పరుగులతో పర్వాలేదనిపించాడు. అయితే నాలుగో మ్యాచ్లో 5 పరుగుల స్వల్ప స్కోర్కే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మళ్లీ పుంజుకొని 5వ మ్యాచ్లో 82 పరుగులతో విధ్వంసాన్ని క్రియేట్ చేశాడు. ఇక ఇదే దూకుడును నెక్స్ట్ మ్యాచ్లోనూ కంటిన్యూ చేశాడు. 6వ మ్యాచ్లో 56, 7వ మ్యాచ్లో 36 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అయితే 8వ మ్యాచ్లో మరో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి 52 పరుగులతో జీటీని గెలిపించాడు. ప్రస్తుతం అత్యధిక అర్ధ సెంచరీలు చేసినటువంటి ఆటగాళ్ల జాబితాలో సాయి సుదర్శన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక ఆ తర్వాతి స్థానాల్లో మిచెల్ మార్ష్, నికోలస్ పురన్ ఉన్నారు. ఆరెంజ్ క్యాప్ రేస్లోనూ సాయి సుదర్శన్ అగ్రస్థానంలో ఉన్నాడు. గత సంవత్సరం మెగా వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ సాయి సుదర్శన్ నిలుపుకుంది. 2022 నుండి ఈ ఫ్రాంచైజీలోనే కొనసాగుతున్నాడు. 2022 సంవత్సరంలో జీటీ అతన్ని కేవలం 20 లక్షలకే ఒప్పందం కుదుర్చుకోగా గత వేలం పాటలో అతనికి ఏకంగా 8 కోట్ల రూపాయలు ఇచ్చి తమ శిబిరంలో చేర్చుకుంది.